ప్రభుని ప్రియులారా, ప్రభుని యేసుక్రీస్తు యొక్క శ్రేష్ఠమైన నామమున మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాడు ఈ రెవరెండ్ డాక్టర్ రాజు కిల్లాడ. ప్రతిరోజు మీ గృహాల్లోనికి ఈ వాక్యం ద్వారా రావాలని ఆశపడుతున్నాడు. దేవుడు ప్రేరేపించాడు కనుక ప్రతిరోజు కూడా వాక్యం ద్వారా మీ కుటుంబాలకి సొల్యూషన్ ప్రకటించడానికి, మీ సమస్యలకి సొల్యూషన్ ప్రకటించడానికి, మీ కుటుంబాల గురించి ప్రార్థన చేయడానికి దేవుడు ప్రేరేపించి నూతనమైన విధానంలో, నూతనమైన పందాలో ఈ డివోషన్ని నడిపించాలని దేవుడు ప్రేరేపించి ఒక నమూనాని ఇచ్చాడు. ఆ నమూనాతోనే ఇక డివోషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. కనుక జ్ఞాపకం చేసుకోండి, అనేకులకి షేర్ చేయండి. అనేకులు ఆదరించబడాలి, ఓదార్చబడాలి, బలపరచబడాలి, సొల్యూషన్స్ ఉపయోగించుకొని వారి జీవితంలో విజయవంతమైన బ్రతుకుల్లో వారు ముందుకు నడవగలగాలి, ఆశీర్వదించబడాలనేది మా ఉద్దేశం. రండి వాక్యంలోకి వద్దాం. ఆదికాండం 1 వచనం నుండి 4 వచనాల్లో ఇలా ఉంది. ఆదియందు దేవుడు భూమి ఆకాశంలో సృజించాను. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మిన పరుపుగా వెలుగు కలిగాను అన్న మాట కనబడుతుంది. ప్రియ దేవుని జనాంగమా, దేవుడు ఆ పాడైపోయిన సృష్టిని, పాడు చేయబడిన సృష్టిని విడిచిపెట్టలేదు. మరలా వెలుగు కలుగునుగా అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను వెలిగించడానికి, మనల్ని వెలిగించడానికి వచ్చారు. కనుక ఆ యొక్క అపవాదిగాడికి ప్రయత్నిస్తున్న ప్రతి పన్నాగము కూడా ఏంటంటే నిన్ను డిస్టర్బ్ చేయటానికే. నీ జీవితంలో ఆ కుటుంబ ఎడబాట్లు సంతరింపజేయబడుతున్నాయి, నీ ఉద్యోగ ప్రయత్నాల్లో ఫెయిల్యూర్స్ కనబడుతున్నాయి. ఇంకేంటంటే ప్రీమెట్ వలరా నీకు కుటుంబ జీవితాల్లో, లేకపోతే నీ వ్యక్తిగత జీవితంలో అయితే అనారోగ్యాల చేత పీడించబడుతూ మనశ్శాంతి లేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. అప్పుడనే చీకటి నిన్ను వేధిస్తుంది. కాబట్టి వీటన్నిటి నుండి కూడా, అంటే నువ్వు చీకటితో ఉండడం దేవునికి ఇష్టం లేదు. వీటన్నిటి నుండి కూడా నువ్వు విడుదల పొంది నువ్వు వెలుగుగా ఉంటేనే, నువ్వు వెలుగుమయమై ఉంటేనే దేవునికి ఇష్టం. కనుక దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు వాక్యంలో, బైబిల్లో. ఈరోజు నీ జీవితంలో కూడా ఉండేటువంటి ఆ యొక్క చీకటిని నీ నుండి వేరుపరచాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీ సెట్ బ్యాక్స్, నీ కెరియర్ ఫెయిల్యూర్స్, నీ భవిష్యత్తు గురించిన ఆందోళన, రోగంతో పడి ఉండేట్టు నీ ఇంటి వరకు గురించిన ఆందోళన, అప్పులు, బాధ, ఇవన్నీ కూడా ఎక్కువైపోయి ఆ దుష్టుడు నిన్ను వ్యాధులకు గురి చేస్తున్నాడు. దొంగతనం నాశనం చేయడానికి వస్తున్నట్లుగా వాడు వస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును యేసు ప్రభువారు వచ్చారు. గనుక ప్రియ దేవుని జనాంగమా, దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఆయన పాడు చేయబడిన సృష్టిని బాగు చేసుకున్నాడు, పాడు చేయబడిన మానవ జాతిని బాగు చేసుకున్నాడు. గనుక ఈరోజు ప్రియ దేవుని జనాంగమా, నిన్ను, నీ కుటుంబమును బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి సొల్యూషన్ ఏంటంటే, సొల్యూషన్ మాత్రం తప్పనిసరిగా ఇక్కడ చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను అని ఉంది కదా, ఆ చీకటి మీద పరిశుద్ధాత్ముడు పొదిగాడు, తర్వాత వాక్కు వెళ్ళింది. అదే రీతిగా ఇప్పుడు సొల్యూషన్ ఏంటంటే, నీ కుటుంబంలో ఉండేటి చీకటి, నీ కుటుంబంలో ఉండేటి రోగం, నీ కుటుంబంలో ఉండేటి ఫెయిల్యూర్స్, లేకపోతే నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి వాటమిని కూడా, ఆ చీకటి అంతటిని కూడా పరిశుద్ధాత్మిక పొదుగుదలకి తీసుకురాగలగాలి. పరిశుద్ధాత్మిక పొదుగుదలకి తీసుకురావాలంటే ఏం చేయాలంట అంటే, విజయశీలుడైన యేసుక్రీస్తు నామమును ఆ పరిస్థితుల మీద నువ్వు ఆపాదించాలి ప్రతిరోజు కూడా. ఏది నీకు వేధిస్తుందో, ఏది నిన్ను భయపెడుతుందో, ఏది నిన్ను ఇబ్బంది పెడుతుందో, ఏ చీకటికర పరిస్థితి, ఏ ఓటమి, ఏ రోగం నిన్ను వేధిస్తుందో, ప్రతి దానిని కూడా యేసుక్రీస్తు నామము క్రిందకు అప్పచెప్పు. ప్రతిరోజు కూడా లేచినట్టు అదే పని చేయి. అలా చేసిన కొద్ది రోజుల్లో నుంచి నువ్వు విడుదల, వెలుగుని నీ జీవితంలో చూడగలుగుతావు. తర్వాత ఏంటంటే, ప్రభువు యేసుక్రీస్తు వారి రక్తం నీ చీకటికర పరిస్థితుల్లో, నీ కుటుంబంలో మిస్అండర్స్టాండింగ్స్ మీద, అలాగా ప్రతి నెగిటివిటీ కూడా, ప్రతి వ్యతిరేక, నీవు సంతోషంగా, నీ సంతోషము పరిపూర్ణంగా ఉండటానికి అడ్డుపడే ప్రతి ఆటంకముని కూడా యేసుక్రీస్తు రక్తం క్రిందకు, యేసుక్రీస్తు నామములోనికి అప్పచెప్పు. ప్రతిరోజు కూడా ప్రతి వ్యతిరేక పరిస్థితిని పట్టుకొని, ఇగో వాక్యములు ఇది ఉంది కనుక ఇది నాది, ఈ వ్యతిరేక పరిస్థితి నాది కాదు, ఈ రోగం నాది కాదు, యేసు ప్రభువు చెప్పారు ఈ వాక్యం కనుక ఈ వాక్యమే నాది, ఆయన చెప్పిన మాటే సత్యం అని అనుకుంటే ఎలాగవుతుంది తెలుసా? ఆ యొక్క శారాయి గర్భం ధరించినంత శక్తి కలిగింది అయిపోయిందంట. శారాయి ఒక్క ఆయన క్వాలిటీని నమ్మి ఈరోజు నీవు కూడా నీ గురించి ఏ పాజిటివ్ మాటలు ఉన్నాయో, నీ సుఖవంతమైన జీవితం కొరకు ఏ అనుకూలమైన మాటలు ఉన్నాయో, వాటిని నీ సమస్యల మీదకు, నీ ఎడబాటు మీదకు, లేకపోతే నీకు చీకటికర పరిస్థితుల మీద తీసుకొస్తే నీకు విడుదల కలుగుతుంది. కనుక ఈ సమయంలో మీ గురించి ప్రార్థన చేస్తాను. తల వంచండి, కళ్ళు వేయండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. మా ప్రియులు, నీకు ఇష్టమైన బిడ్డలు, వారి జీవితాల్ని నా ప్రభా దుష్టుడు డిస్టర్బ్ చేస్తున్న ప్రతి చీకటిని యేసు నామమున బయటికి వైదొలగింపజేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. నీ బిడ్డలకు కావాల్సిన విడుదల ప్రకటిస్తున్నాను. వారి కుటుంబ ఎడబాటుల విషయంలో, వారిలో ఉండే మిస్అండర్స్టాండింగ్స్ దుష్టుని కలుగు చేసి, భార్య భర్తల్ని విచ్ఛిన్నము చేసి, వారి బ్రతుకులు అయోమయం, ఆందోళన, చీకటి కలుగు చేసి
వాడు ఆటలాడుకుంటున్నాడు. యేసు నామమున అటువంటి కుటుంబాలని యేసు నామమున సెటిల్ చేస్తున్నాను. అటువంటి కుటుంబ సమస్యల్ని యేసు రక్తంలో తుడిచివేస్తున్నాను. యేసు నామమున వారి ఎడబాటుని యేసు నామమున తొలగిస్తూ వారిని కలుపుతున్నాను. తండ్రి నీకు వందనాలు. సహాయం చేసి నడిపించండి అయ్యా. కిడ్నీ సమస్యల చేత నాయన, హార్ట్ సమస్యల చేత నాయన, షుగర్ వ్యాధుల చేత బాధపడుతున్న నీ బిడ్డల్ని సజీవుడని జీవము కలిగి తీసుకొస్తున్నాను. నీ రక్తము నుండి జీవము చేత వారి రక్త కణాలు నింపబడును గాక. నీకు వందనాలు. ప్రతి రోగము తొలగిను గాక. ప్రతి మానసిక ఒత్తిడి తొలగించబడును గాక. ప్రతి ఇన్ఫెక్షన్ యేసు నామమున వారిలో నుండి బయటికి వెళ్ళిపోవును గాక. అయ్యా నీకు వందనాలు. ఒంటరిగా ఉండి నా జీవితం ఇలాగైపోయింది, ఏంటి నా బ్రతుకు, నేను ఎందుకు బ్రతుకుతున్నానని ఒక సహోదరులు అనుకుంటున్నారు కొంతమంది. వారిని కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నాయన, నీవు మనిషిని నాయన ప్రభు గొప్ప విలువైన వాడుగా నువ్వు ఎంచావయ్యా. కాబట్టి నీ ఆత్మను మనుషుల్లో పెట్టి సృష్టించావు. ఆ తర్వాత మనుషులమైన మా కొరకు, నీ బిడ్డల కొరకు ఈ లోకానికి వచ్చి కలువరిశిలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడివి ప్రభువా. ఈ సమయంలో ఏ సహోదరి, నేను ఏ సహోదరుడు, ఏ తండ్రి గారు, ఏ తల్లి గారు ఆ యొక్క అనారోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నారో, నీ దేహంలో ఉండే ఆ యొక్క జీవము అనేది వారిలోకి వచ్చినట్లుగా వారికి ప్రతి శాపాన్ని యేసుక్రీస్తు ప్రభువా నీ దేహం మీద గాయముల్లోనికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ప్రతి పాపముని కూడా యేసు నామమున ఖండిస్తున్నాను. ఆయన నీ బిడ్డలు విడుదల పొందుదురు గాక. నీ బిడ్డలు ఓదార్చబడుదురు గాక. నీ బిడ్డలు బలపరచబడుదురు గాక. నేను ప్రార్థన చేస్తుండగా నీ శక్తి వారి గుండెలోనికి వెళ్ళి కార్యములు జరిగించును గాక. ప్రతి చీకటిని యేసు నామమున తొలగిస్తున్నాను. లెట్ దేర్ బి లైట్ ఇన్ దేర్ లైఫ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఐఎమ్ ఆస్కింగ్ యూ లార్డ్. నాయనా నీ కొందరాలు నీ బిడ్డల పట్ల నువ్వు అమితమైన ప్రేమను కలిగి ఉన్నావు. ఆ ప్రేమను, ఆ శ్రద్ధను ఈ సమయంలో ఇక వీడియో చూస్తున్నాను, నీ బిడ్డల మీదకి విడుదల చేస్తున్నాను. గొప్ప విడుదల కలుగును గాక. ప్రతిరోజు కూడా నీ బిడ్డలకు విడుదల ప్రకటించడానికి కావాల్సిన నీ అభిషేకమును దయచేసి నడిపించమని బ్రతిమారుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తూ అతి వినయముగా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ప్రజలారా. ఈ సమయంలో ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ స్మాల్ రిక్వెస్ట్. ఏంటంటే, ఇటువంటి సమస్యల చేత ఉన్నవారు, లేకపోతే చెల్లంగి పరిస్థితుల చేత బాధపడుతున్నవారు, చీకటి శక్తుల చేత ఇబ్బంది పడుతున్నవారు, అటువంటి వారందరూ కూడా మీరు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోగలరు. లేకపోతే మా దగ్గరకు వచ్చి మీరు ప్రార్థన చేయించుకోగలరు. ముందు ఫోన్ చేసి మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఎక్కడికి రావాలో తెలియజేస్తాం. మా ఫోన్ నెంబర్ 95055267110. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.